శతాబ్దాల నాటి కథల్లో ఒక దాగి ఉన్న శక్తి గురించి ప్రస్తావన ఉంది. అదే జీవానికి అసలైన ఆధారం. ప్రతి కణం లోతుల్లో సృష్టి రహస్యం దాగి ఉంది. ఇవే జీవ పవిత్ర గ్రంథాలు. ఇవి కేవలం కాగితాలు కాదు. ఏ జీవికైనా ఇవే తలరాతలు. ప్రతి గ్రంథంలో అపారమైన జ్ఞానం నిండి ఉంది. ఒక పూర్తి జీవిని తయారు చేసే బ్లూ ప్రింట్. మన కథలో ఇవేమి క్రోమోజోములు మరియు వీటి లోపల వేల కొద్ది సంకేతాలు ఇంకా ఆదేశాలు దాగి ఉన్నాయి. వీటినే మనం జీన్స్ అంటాం. ఈ శక్తిని నిద్రలేపి జీవం పోయడానికి ఒక మాస్టర్ అవసరం. కలవండి రెప్లికేషన్ సెన్సాయ్ని సెల్యులార్ డోజోలో అత్యంత నిపుణుడు మరియు ఖచ్చితమైన నింజా. అతని లక్ష్యం ఈ పవిత్ర గ్రంథాలను ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేయడం. తద్వారా ఒక కొత్త జీవిని, ఒక అద్భుతమైన షాడో డ్రాగన్ని పుట్టించరు. డబుల్ హెలిక్స్ నాట్యం. ప్రతి బేస్ పైర్ సరిగ్గా జతకూడింది. అడెనిన్కి థైమిన్, గ్వానిన్కి సైటోసిన్. ఇదే అసలైన మార్గం. డిఎన్ఏ రెప్లికేషన్ యొక్క పవిత్రమైన దారి. రెప్లికేషన్ సెన్సాయ్ టెక్నిక్ అద్భుతం. ఒక కొత్త డ్రాగన్ను సృష్టించడానికి అతను మొత్తం 46 బ్లూ ప్రింట్లను ఖచ్చితంగా కాపీ చేయాలి. అంటే కోట్లాది సింబల్స్, ఏ చిన్న తప్పు లేకుండా. ఆ తరువాత 92 కాపీలు విడిపోతాయి మరియు ప్రతి కొత్త డ్రాగన్కు తన 46 సెట్ లభిస్తుంది. దీనిని మనం సెల్ డివిజన్ అని పిలుస్తాం. కానీ అత్యంత సురక్షితమైన డోజోలో కూడా ఆపద రావచ్చు. సరిగ్గా అదే సమయంలో విశ్వం నుండి ఒక శక్తి గోళం, ఒక కాస్మిక్ రే డోజోలోకి చొరబడుతుంది. ఇది నేరుగా రెప్లికేషన్ సెన్సాయ్ను ఢీకొంటుంది. సరిగ్గా అతను ఒక ముఖ్యమైన గ్రంథాన్ని రక్షిస్తున్న సమయంలో. అసంభవం. ఆ సింబల్స్ మాయమయ్యాయా? వద్దు, ఇది జరగడానికి వీల్లేదు. డ్రాగన్ గుండె మరియు మెదడుకు సంబంధించిన గ్రంథం, అంటే మన క్రోమోజోమ్ 5లోని ఒక ముఖ్యమైన భాగం పూర్తిగా నాశనమైంది. సెన్సాయ్ భయపడుతూనే కాపీని పూర్తి చేశారు. కానీ గ్రంథం ఇప్పుడు మునుపటి కంటే చిన్నగా ఉంది. సాహస వీరులారా, దీనినే డెలీషన్ అంటారు. ఈ అసంపూర్ణ మ్యాప్తో తయారైన డ్రాగన్ సరిగ్గా పనిచేయలేదు. ఇది రెక్కలు లేకుండా ఎగరడానికి ప్రయత్నించడం లాంటిది. మనుషుల్లో క్రోమోజోమ్ 5లో ఇలా జరిగితే క్రైడు చాట్ సిండ్రోమ్ వస్తుంది. ఇందులో పిల్లలు పిల్లిలా ఏడుస్తారు. ఒక చిన్న ముక్క మాయం, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. అది ఇప్పుడు రెట్టింపు బలం. నేను ఉండగా ఏ ఒక్క సింబల్ కూడా పోనివ్వను. గత తప్పిదం వల్ల సెన్సాయ్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు. క్రోమోజోమ్ 17ను కాపీ చేస్తున్నప్పుడు ఒక భాగాన్ని చూసి ఎంతలా మునిగిపోయారంటే దాన్ని 2 సార్లు కాపీ చేశారు. ఇప్పుడు కొత్త గ్రంథం అవసరానికి మించి పెద్దదిగా మారింది. దీన్నే డూప్లికేషన్ అంటారు. ఇది డ్రాగన్ మంటలు చిమ్మే శక్తికి 2 బటన్లు పెట్టడం లాంటిది. దీనివల్ల పవర్ కంట్రోల్ తప్పవచ్చు. మానవ జెనెటిక్స్లో క్రోమోజోమ్ 17 పై డూప్లికేషన్ జరిగితే చార్కోట్ మెరీ టూత్ వంటి వ్యాధి రావచ్చు. దీనివల్ల నరాలపై చెడు ప్రభావం పడుతుంది. అంటే ఎక్కువ ఉండడం కూడా తప్పే కావచ్చు. కొద్దిలో తప్పింది. క్రమం మళ్ళీ సరిచేయబడింది.
ఇప్పుడు అకస్మాత్తుగా క్రోమోజోమ్ 9లో ఒక భాగం విరిగిపోయింది. సెన్సాయ్ వెంటనే దాన్ని అతికించారు. కానీ కంగారులో తలకిందులుగా అతికించారు. సింబల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఏదీ పోలేదు. కానీ ఇప్పుడు అవి రివర్స్ ఆర్డర్‌లో ఉన్నాయి. దీన్నే ఇన్వర్షన్ అంటారు. డ్రాగన్ చూడడానికి బాగానే ఉండొచ్చు. కానీ తర్వాతి తరానికి ఈ శక్తిని ఇచ్చేటప్పుడు భారీ సమస్య రావచ్చు. వద్దు. 2 కావొద్దు. అసలు ఇది ఎలా జరిగింది? సెన్సాయ్‌కి ఇది అత్యంత కష్టమైన సమయం. అతని చేతిలో 2 ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి. క్రోమోజోమ్ 9 మరియు క్రోమోజోమ్ 22. కానీ చివరి దాడిలో ఆ 2 గ్రంథాలు చినిగిపోయాయి. సమాచారాన్ని కాపాడే ప్రయత్నంలో సెన్సాయ్ పొరపాటున ఒకదాని ముక్కను మరొకదానికి అతికించారు. ఇప్పుడు డోజోలో గందరగోళం నెలకొంది. సింబల్స్ ఉన్నాయి, కానీ అవి ఉండాల్సిన చోట లేవు. దీన్నే ట్రాన్స్‌లొకేషన్ అంటారు. ఇది 2 వేర్వేరు పుస్తకాల పేజీలు మార్చడం లాంటిది. ఆదేశాలన్నీ తారుమారయ్యాయి. మనుషుల్లో క్రోమోజోమ్ 9 మరియు 22 మధ్య ఇలాంటి మార్పిడిని ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అంటారు. మరియు ఇది బ్లడ్ క్యాన్సర్, లుకేమియాకు కారణమవుతుంది. ఒక చిన్న మార్పిడి ఎంత ప్రాణాంతకమైన ఫలితాన్ని ఇస్తుందో చూడండి. సెన్సాయ్ మిషన్ పూర్తయింది. ఒక కొత్త షాడో డ్రాగన్ తయారైంది. కానీ దాని ఆత్మలో ఈ తప్పుల తాలూకు మచ్చలు ఎప్పటికీ ఉండిపోతాయి. డ్రాగన్ ఆవిర్భవించింది. కానీ ఈ యుద్ధం మిగిల్చిన గాయాలు దాని ఉనికిలోనే ఉండిపోతాయి. మరియు మిత్రులారా, ఇది క్రోమోజోమల్ స్ట్రక్చరల్ మ్యూటేషన్స్ కథ. ఇవి కావాలని చేసిన కీడు కాదు. జీవాన్ని సృష్టించే ఈ ప్రాచీన కళలో జరిగిన అవాంఛిత పొరపాట్లు. మన కణాల్లో ఎంత ఖచ్చితత్వం ఉంటుందో, ఒక చిన్న పొరపాటు తలరాతను ఎలా మార్చేస్తుందో ఈ మచ్చలు మనకు చెబుతాయి.